सब लोगों को सलाम लेकुम। అందరికీ మరొకసారి అభినందనలు। ఈ రోజు మనందరం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం। గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి। గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ గోవిల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఇక్కడ సమావేశం ఫార్మర్ యూనియన్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, బీజేపీ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు వీరేంద్ర సచ్దేవ్ గారు, వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ విష్ణురెడ్డి గారు, అదే మాదిరిగా జిల్లా పార్టీ అధ్యక్షులు దీపక్ గాబా గారు, జిల్లా ప్రభారి గుప్తా గారు, అదే మరి రాజేష్ సోది గారు, వేదిక పైన పెద్దలు, ఢిల్లీలో నేను ఇక్కడ వస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ప్రజానీకానికి, ఢిల్లీలో కూడా చాలా మంది ఆంధ్ర సీఎం వస్తున్నాడంటే ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు। నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈరోజు మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు, అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి। ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు। మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు। అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మాదిరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను, నేనే కాదు మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం। ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది। ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు। ఈసారి దావోస్ లో చూస్తే ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు। ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్। ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా। రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు। ఇవన్నీ చూసి మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి। ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను।
ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు చెల్లెళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ రోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది, యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది, సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ. ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దూసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసేపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది. ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్. ఏం తమ్ముళ్ళు, ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనం అందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలం గాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి,
మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే వికసిత్ భారత్ లో భాగంగా ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి, అభివృద్ధి కావడ దూరంలో ఉంది. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. బాగానే ఉంది. స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు. నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు. కానీ ఈ రోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది. ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో స్లమ్ ఏరియాకి వెళ్ళారు. స్లమ్ ఏరియాలకు వెళ్తే తాగునీటి పైపులు గాని మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాలు రెండు కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగేదానికి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. దీనికి కారకులు ఎవరని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అందుకనే ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు బీహార్ నుంచి చాలా మంది ఉపాధికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి రావడంలా నేరుగా సౌత్ ఇండియాకు వస్తున్నారు. దాని ఉద్దేశం అభివృద్ధి ఎక్కడుంటే అక్కడికి మైగ్రేషన్ ఉంటుంది. అలాంటిది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను. ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2,100 రూపాయలు. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్ కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపం చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2,500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద
21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఆప్ ఇచ్చే మంచినీళ్ళు గాని కరెంటు గాని బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని దుర్గంధ చరిత్రంగా మారింది. దీనికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను. అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో శుద్ధి చేయని వాళ్ళు మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పాలి. గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది. మళ్ళీ యమునా ప్రక్షాళన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికి సాధ్యం. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం. దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడ ఉన్నారు. అలాంటి ఎంపీలు ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి. నేను ఒకటే ఈ సమావేశంలో కోరుతున్నాను. రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసి వ్యవస్థ రావాలి. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం కొనసాగాలంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి, కమలం గుర్తు కోటేయాలి. ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాం. అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతైంది, డిపాజిట్లు కూడా రాలేదు. ప్రజలు నమ్మారు. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్, అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లేశారు. నమ్మి ఓట్లేస్తే 7 నెలలు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ప్రత్యేకత. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ
సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది, సంక్షేమం సుజావుగా జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఢిల్లీ దేశానికి గుండెకాయ, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాదిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు చూడాలి, ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు. స్కిల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని,